మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిరికడి బియ్యం ప్రతి పేదవాడి ఆకలిని తీరుస్తున్నాయి. ప్రతి పౌర్ణమి రోజున పేదవాడి ఆకలిని తీర్చేందుకు కూడా మహిళా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా వారు పిరికడి బియ్యాన్ని ప్రతిరోజు, అంటే బియ్యం పెట్టే సమయంలో ప్రతిరోజు కూడా పిరికడి బియ్యాన్ని పక్కకు పెట్టి వారికి ఒక పౌర్ణమి రోజు అవన్నీ ఒక ఏకం చేసి కూడా వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని అయితే అద్భుతంగా చేస్తున్నారు. ఒక రోజు అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళైతే మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళు? పేదవాడి ఆకలిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం వాళ్ళ మహిళల ఆధ్వర్యంలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మహిళలు కూడా ప్రతిసారి కూడా అంటే ఒక వాళ్ళ ఇంట్లో వండుకున్నట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన భోజనాన్ని, ఒక్కరోజు భోజనాన్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఎందుకు మీరు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఈ పిరికడి బియ్యం కాన్సెప్ట్ ఏంటి అసలు? అప్పుడు మహాభారతంలో ఏదన్నా కోరిక కోరుకుంటే కావాలి, ఆ కోరిక తీరాలి అంటే ఒక ఆకలైన వారికి అన్నం పెడితే నీకు ఆ కోరిక తీరుతుంది అని అప్పుడు మహాభారతంలో చెప్పడం జరిగింది. అలాగే మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, మన తాతమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళంతా ఏమనుకునేవారంటే షాట్లో పోసి రోజు అన్నం వండుకునే బియ్యాన్ని ఒక పిరికెడు తీసి పక్కకు పెట్టి ఒక బీదస్తులకు అన్నదానంగా చేయాలి అనే నానుడి మొదటి నుండి ఉండేది. అదే విధంగా మాకు అన్నపూర్ణ సేవా సమితి ఆర్యవైశ్య మహిళ ఆధ్వర్యంలో మాకు సంకల్పం కలిగి 9 నెలల కింద నుండి మేము రోజు పిరికెడు బియ్యం తీసి అందరము సామూహికంగా ఒక దగ్గర పోసి ఇలా అందరికీ కడుపు నింపే సంకల్పము మాకు అమ్మవారు కల్పించింది. ఆ బాధ్యతను ఇలా మెసేజ్ పెట్టగానే అందరూ సామూహికంగా ఒక దగ్గరికి వచ్చి ప్రతి పౌర్ణమికి ఒక 250 మందికి మేము అన్నప్రసాద వితరణ చేయగలుగుతున్నాము. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఒక 80 మంది నుండి 100 వరకు 6 నెలల వరకు చేశారు. ఇప్పుడు 60 నుండి 70 మంది చేస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, అంటే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో కూడా చాలా మంది పాల్గొంటారు. చెప్పండి, ఎంత మంది మహిళలకు మీరు అన్నదాన కార్యక్రమం? పౌర్ణమికి 250 మందికి అన్నదానం చేస్తున్నాము. మా హుస్నాబాద్ లో ఏ కార్యక్రమం అయినా ఆర్యవేశ మహిళలందరం కలిసి తోబుట్టులాగా కలిసి అన్ని చేసుకుంటామా. రోజు పిడికెడు బియ్యం తీయాలని హేమలత ఆంటీకి సంకల్పం కలిగింది. సంకల్పం కలగగానే గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే మీ అందరికి చాలా ఆనందమైంది. అందరము మేము వండేటప్పుడు చాట్లో నుండి రోజు పిడికెడు బియ్యం తీసి ఆంటీకి ఇస్తున్నాము. ఆ బియ్యం తోటి అన్ని కూరలు, పప్పులు, సాంబారు, పెరుగు అన్ని చేసి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. పాపం లేని మహిళలు, భోజనానికి కష్టపడే మహిళలకు అన్నదానం కడుపు నింపుతుంది. ఆలోచన వచ్చినందుకు ఆంటీకి చాలా కృతజ్ఞతలు. తర్వాత ఇదేంటంటే ప్రతి పౌర్ణమికి పెడతాము, కానీ ఇదేంటంటే పాముడి పౌర్ణమి కాబట్టి ఆ రోజు పెట్టొద్దు అని చెప్పేసి మాకు మహిళల దినోత్సవం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు అన్నదానం చేయాలని సంకల్పించుకొని అన్నదానం చేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. మీరు చెప్పండి మేడం, అంటే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కదా, అందరూ ఏకమై చేస్తున్నారు, అంటే ఎట్లా ఈ సంకల్పం అనేది మీలో వచ్చింది? జై అన్నపూర్ణ. అన్ని దానాల్లో కొన్న అన్నదానం విన్నా ఈ పిడికెడి బియ్యం తీయనే ఆలోచన మాడిశెట్టి హేమలత గారికి వచ్చింది. దానితో అందరము ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చున్నాం కాబట్టి మాకు చాలా సంతోషము. హేమలత గారి సంకల్పంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాక మా హుస్నాబాద్ లో అమాసే అన్నదానాలు జరుగుతున్నాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్నదానాలు జరుగుతున్నాయి. ఈ పౌర్ణమి నాడు మాత్రం అన్నదానము ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మాడిశెట్టి హేమలత గారు ఇంతమందిని భాగస్వాములు చేసినందుకు ఆ అన్నపూర్ణ మాతకు కూడా సంతోషం కలుగుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడము అనేది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ అన్నదాన వితరణ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంది పేదవారికి అన్నం పెడుతున్నారు మీరు ప్రతి పౌర్ణమికి కూడా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఆర్యవైశ్య మహిళలము అందరము ఒక చోట కలిసి ప్రతి పౌర్ణమికి పిరికెడు బియ్యం తీసి ఒక దగ్గర అన్ని వేసి దాన్ని అన్నప్రసాదంగా చేపించి అందరికి ఆకలితో ఉన్న పేద మహిళలందరికీ మేము అన్నదాన వితరణ చేస్తున్నాము. అన్నప్రసాద వితరణ చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఇట్లాంటి భాగ్యం కలిగినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. సహకరించిన ప్రతి ఒక్క మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో చూసారు కదా, ఒక పిరికడి బియ్యం మాత్రం ఎంతో మంది పేదవారి ఆకలిని అయితే తీరుస్తుంది. వీరి సంకల్పానికి మాత్రం మహిళా దినోత్సవం సందర్భంగా కూడా సుమన్ టీవీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.